విశాఖపట్నంలోని అత్యంత దారుణమైన విషాదం జరిగింది. ఈ విషాదంలోనే ఒక మహిళ చనిపోయింది. ఆ మహిళ చనిపోయే విధానం మీకు చెప్తే గనక 100% మీకు భయభ్రాంతికి గురవుతారన్నమాట. ఇప్పుడే అలర్ట్ అయిపోతారు మీరు. ఎందుకంటే అత్యంత దారుణంగా చంపేశారు ఆవిడని. దేనికోసం చంపారు? విశాఖపట్నంలో ఏ ఏరియాలో చంపారు? ఆవిడ ఏ పరిస్థితిలో ఉంటే ఈళ్ళు ఆమె మీద అటాక్ చేసిన విషయాలు పూర్తిగా చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా మంది మహిళలు గాని, చాలా మంది కుటుంబంలోని ఒంటరిగా జీవిస్తా ఉన్నారు. సో, ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణాలు కూడా ఉన్నాయి. అయన్నీ కూడా కీలక విషయాలన్నీ కూడా నేను ముందుగా చెప్తాను, మీకు అర్థమవుతుంది. సో, అసలు మ్యాటర్ ఏంటంటే విశాఖపట్నంలోని అక్కాయపాలెంలో ఒక అపార్ట్మెంట్‌లోని ఒక మహిళ ఒంటరిగా జీవిస్తూ ఉందన్నమాట. అంటే ఒంటరిగా అంటే వాళ్ళ భర్త ఉన్నాడు, పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వేరే వేరే పనుల మీద వేరే వేరే ప్లేస్‌లో జాబులు చేస్తున్నారేమో. సో, ఆవిడైతే ఒంటరిగా ఉంది. అదే అదును చూసుకొని దుండగులు రాత్రి చొరబడి ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఏదైతే నగలు దెబ్బేయడానికైతే, బంగారం అంతా దోచుకోవడానికైతే అపార్ట్మెంట్‌లో చొరబడి ఆవిడ యొక్క కాళ్ళు, చేతులని కట్టేసి ఊపిరాడకుండా చంపేసి మొత్తం ఇంట్లో ఉన్నటువంటి మొత్తం నగలన్నీ కూడా దోచుకొని వెళ్ళిపోయారన్నమాట. ఇక్కడ ప్రధానంగా మనం ఒక్కసారి ఆలోచిస్తే గనక ఇక్కడ కొన్ని కీలకమైన విషయాలున్నాయి. ఏంటంటే ఏదైతే అపార్ట్మెంట్ ఉందో ఆ అపార్ట్మెంట్‌కి నాకు తెలిసిన మట్టుకైతే కింద సీసీ కెమెరా గాని, సెక్యూరిటీ గాని ఉంటది. 100% ఎవరైతే దొంగలుంటారో దొంగలైతే 100% దొరికిపోతారు. సో, అంతేకాకుండా ఈ అపార్ట్మెంటు లోపలికెళ్ళినప్పుడు కాలింగ్ బెల్ కొట్టినప్పుడు కనీసం ఎవరైతే ఆవిడ చనిపోయిందో ఆమె, ఎవరు కాలింగ్ బెల్ కొడుతున్నారో ఇటువంటి సమయంలోని ఎవరు రారు కదా అనే ఒక చిన్న ఆవిడకి ఆలోచన రాలేదంటారా? అటువంటి ఆలోచన రాకే ఇప్పుడు ఆ దొండగులు లోనకొచ్చి ఆవిడ దగ్గర ఏదైతే బంగారం ఉంది, బంగారం అంతా దోచుకుపోయారన్నమాట. సో, ఈ వీడియో ప్రధానంగా నేను చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది మన ఆంధ్రప్రదేశ్‌లో చాలామంది ఇటువంటి వ్యక్తులు ఉన్నారు. చాలా సాహసిద్ధంగా ఉంటారన్నమాట. జాగ్రత్తలు పాటించరు. ఇంట్లో డోర్‌లన్నీ కూడా ఓపెన్ చేసి ఉంచుతారు. కనీసం భద్రతా ప్రమాణాలు ఏవైతే ఉంటాయో సేఫ్టీ ప్రికాషన్స్ ఏమీ తీసుకోరన్నమాట. ప్రతి ఒక్కరు నమ్ముతూనే ఉంటారు. దారంటే పోయే దానిని కూడా పిలిచి మరీ మాట్లాడతారు. సోది పెట్టుకుంటారు. ఇటువంటి లేడీస్ చాలా మంది ఉన్నారు. ఇటువంటి లేడీస్ అందరూ కూడా తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో రూపంగా చెప్తున్నా. ప్రతి ఒక్క లేడీస్ కూడాను తగు జాగ్రత్తగా ఉండాలి. అపరిచిత వ్యక్తులతోటి మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏమి ఆశపడుతున్నారో మీ మీద మీకేం తెలుస్తది? మీ ఒంటి మీద ఉన్నటువంటి బంగారం చూసి ఆశపడొచ్చు. ఏదో విధంగా ప్లానింగ్ ఏసి మీతో మాట్లాడి మిమ్మల్ని ముగ్గులో దింపి ఏదో విధంగా మీ ఇంటి యొక్క దారులని కనుక్కొని లాస్ట్‌కి వచ్చి దొంగతనం చేసే అవకాశం ఉంటదన్నమాట. సో, విశాఖపట్నంలో అయితే ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఈ సంఘటన గురించి అయితే పోలీసులు మొత్తం క్షుణ్ణంగా అయితే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. అసలు దొంగలు ఏ విధంగా వచ్చారు? అదే విధంగా వీళ్ళకి కీ పాయింట్స్ అన్నీ కూడా ఎక్కడ దొరికాయి? అసలు లోనకెళ్ళే అవకాశం లేకుండా ఎలా ఎళ్లారు అనే విషయాలు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. అసలు బంగారం ఎంత దోచుకుపోయారు అనే విషయాలన్నీ కూడా. ఎందుకంటే అక్కడ దొంగతనం జరిగే తీరు చూస్తుంటే చాలా భయభ్రాంతికి గురి చేస్తుందన్నమాట. నేను ఈ వీడియో రూపంగా అయితే ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నాను. ఈ వీడియో చేయడానికి కూడా ప్రధానమైన కారణం అదే. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో బంగారం యొక్క దొంగతనం బాగా పెరిగిపోతుందన్నమాట. విపరీతంగా పెరిగిపోయింది. రీసెంట్‌లీగా చూసుకుంటే హిందూపురంలో దొంగతనం జరిగింది. అంతేకాకుండా ఏదైతే అనంతపురంలోని అదే డిస్ట్రిక్ట్‌లో మళ్ళీ ఇంకో దొంగతనం జరిగింది. హిందూపురంలో ఏం జరిగింది? ఒక ఆడ మనిషి బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తుందన్నమాట. ఇది ఆటో కోసం. ఆటో కోసం బస్ స్టాండ్ కోసం వెయిట్ చేస్తుంటుంటే అటువంటి సమయంలోని ఒక వ్యక్తి ఆటో నడుపుతున్న వ్యక్తే. ఆటో డ్రైవరే అతను. ఆటో కూడా తన సొంతదే. ఆవిడ మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాలు, అదే విధంగా నల్లపూసలు, చెవులీలు అయన్నీ కూడా చూసి దుర్బుద్ధి ఆవిడకి అతనికి వచ్చిందన్నమాట. అప్పటికప్పుడే ప్లానింగ్ క్రియేట్ చేశాడు. నేను మీ ఊరు వైపే వెళ్తున్నాను మేడం. రండి నేను తీసుకెళ్తాను. నాకు అటు పనుంది. నేను ప్యాసింజర్ తీసుకొని వెళ్తాను అటుకి అని చెప్పేసి నమ్మబోని మాటలు మాట్లాడి ఆమెను అక్కడ ఎక్కించుకున్నాడు. అక్కడ ఎక్కించుకొని నిర్మానుష్యమైన ప్రదేశం వచ్చిన తర్వాత సరైన ప్లానింగ్ బాగుందని చెప్పి ఒకేసారి ఈ ఆటో ఏదైతే ఉందో ఆ రోడ్డు పక్కకి తిప్పి మీ బంగారం ఇస్తావా లేదా చంపానా అని చెప్పేసి మొత్తం బెదిరించాడు. బెదిరించేటప్పటికి ఇంక ఏం చేయలేని పరిస్థితిలోని పాపం ఆవిడ మొత్తం బంగారం అంతా ఇవ్వడం జరిగింది. మొత్తం దగ్గరగా 5, 6 తులాల బంగారం ఇచ్చేసి ఇంటికెళ్ళి వాళ్ళ భర్తతో చెప్తే భర్త వెళ్ళి మళ్ళీ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేస్తే మొత్తం ఎంక్వైరీ చేశారన్నమాట. ఇదే కాదు ఇంకో దారుణమైన ఘటన కూడా జరిగింది. ఏదైతే బస్ స్టాండ్‌లో బస్సు కోసం వెయిట్ చేస్తున్న ఒక మహిళ పాపం పెద్ద మహిళ మాట ఆవిడకేం తెలీదు. అమాయకంగా ఉంది. అటు ఆ పక్కన ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారన్నమాట. ఆ ముగ్గురు వ్యక్తులు కూడా హిందీ భాషలో అనుకుంటా. వచ్చి ఆవిడని అడిగారు. ఏమీ తెలియనట్టుగా మాట. మేడం ఈ పక్కన ఏదైనా షాప్ ఉందా? మాకు కొద్దిగా దాహంగా ఉంది. వాటర్ కావాలని చెప్పి అడిగితే, అవునండి ఈ పక్కన షాప్ ఉందని చెప్పి సాహసిద్ధంగా అయితే చెప్పడం జరిగింది.
అంతేకాకుండా ఇంకో వ్యక్తి ఒక 2 నిమిషాలు పోయిన తర్వాత ఇంకో వ్యక్తి వచ్చి, "మేడం ఈ బస్ స్టాండ్‌లోని విశాఖపట్నంకెళ్ళే బస్సు వస్తుందా నాకు తెలీదంటే," "అవునండి వస్తుందండి పలానా నంబర్" అని చెప్పడం జరిగింది. ఇలా సహజసిద్ధంగా ఆవిడతో మాట్లాడారు. ఇంకో మూడో వ్యక్తి వచ్చి 500 నోటు కింద పడిపోయింది మేడం. ఈ 500 నోటు మీదేనా అని చెప్పి ఆవిడతో మాట్లాడి ఏమన్నా ఆవిడ చేతిలో పెట్టాడన్నమాట. చేతిలో పెడితే చూసి ఈ 500 నోటు నాది కాదు కదా! అని చెప్పి అనుకుని పాపం ఏమన్నా ఇమ్మందారీతో అంటే నిజాయితీతోటి ఆ 500 నోట్‌ని తిరిగి ఇచ్చేసిందన్నమాట. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది ఏంటంటే ఆ 500 నోట్‌కి మత్తు పదార్థం అయితే కలిపారాళ్ళు. ఎప్పుడైతే ఈ పొగడ్రో ఆ చేతికి అంటుకుందో ఆవిడ పాపం మొఖం మీద ఇలాగ అనుకునేటప్పటికి ఒక 5 నిమిషాల తర్వాత ఆవిడ స్పృహ కోల్పోయి పడిపోయిందక్కడ. ఎప్పుడైతే స్పృహ కోల్పోయి పడిపోయిందో ఈళ్ళు ముగ్గురు కూడా కాపలా కాసి కూర్చున్నారు. ఎప్పుడైతే పడిపోద్దో ఆవిడ యొక్క బంగారం అంతా దోచుకుపోదామని. ఏదో హెల్ప్ చేస్తున్నట్టు, సహాయం చేస్తున్నట్టు ముగ్గురు కూడా పరిగెత్తుకొనొచ్చి ఆవిడ యొక్క మంగళసూత్రం, నల్లపూసలు ఇయన్నీ కూడా ఏదైతే గాజులు గట్రా ఉన్నాయో అన్నీ కూడా ఎత్తుకొని పోయారన్నమాట. తర్వాత మెలుకువ వస్తే బంగారం లేదు. నేను మోసం పోయానని చెప్పేసి పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ చేశారు. చాలా మంది మహిళలు అజాగ్రత్తగా ఉన్నారు. ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. చాలా మంది మహిళలు ఇలా అజాగ్రత్తగా ఉండడం వల్లే అపరిచిత వ్యక్తులు వచ్చి మీ బంగారం అంతా కూడా దోచుకుపోతా ఉన్నారన్నమాట. దయచేసి ప్రతి ఒక్కరు కూడాను అపరిచిత వ్యక్తులతో మాట్లాడవద్దు. మీరు బయటికెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఆటో ఎక్కితే గనుక ఆటోలో ఉన్నటువంటి వ్యక్తులు మంచివాళ్ళా? కాదా? అనే విషయం మీద ఒక అవగాహన తెచ్చుకోండి. అదే విధంగా మీరు ఏదైనా కారు ఎక్కినా గాని కారు ఆపుతా ఉంటారు. అటువంటి సమయాల్లో మీరు చూడండి ఎవరైనా మంచివాళ్ళా? కాదని చూసి ఎక్కండి. అలా కాని పక్షంలో ఇటువంటి దొంగతనాలు అవుతాయన్నమాట. ఇదే కాదు మీరు రైల్లో ఎళ్ళినప్పుడు కూడాను ఏదైతే బంగారం ఉంటుందో బంగారం వేసుకొని వెళ్ళకపోవడం మంచిది నాకు తెలిసిన మట్టుకైతే. ఇలా బంగారం వేసుకొని వెళ్తారో ఆదమరిచి పడుకుంటారక్కడ ట్రైన్‌లోని. ఏ టీయో, ఏ కాఫీయో, ఏ జంతికలో గట్టా ఇలా స్నాక్స్ గట్టా అమ్ముకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా! వాళ్ళు ఎవడో ఒకడు వచ్చి ఆ చైన్ లాక్కొని పోతారన్నమాట. ఇటువంటి సంఘటనలు బాగా ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు విశాఖపట్నంలో జరిగిన సంఘటన కూడా ఇదే అనిపిస్తుంది నాకు. అపార్ట్‌మెంట్‌లోకి అంత సాదా సీదాగా ఎళ్ళిపోయారంటే చూడండి ఒకసారి. ఎందుకంటే అపార్ట్‌మెంట్ అంటేనే డోర్ క్లోజ్ చేసి ఉంటది. ఒకటే డోర్ ఉంటది అపార్ట్‌మెంట్‌కి. ఏదైనా ఫ్లాట్ లోపల. మరి ఒక్కసారి ఆవిడ కాలింగ్ బెల్ కొట్టినప్పుడు అటువైపు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో ఒకసారి ఆలోచించాలి కదా! ఆవిడ కాలింగ్ బెల్ కొట్టిన తర్వాత ఆ వ్యక్తులు ఎవరో చెప్తున్నప్పుడు ఒకసారి గమనించాలి కదా! గమనించకుండా డోర్ తీసే ఉంటది. డోర్ తీసిన వెంటనే లోపలికొచ్చి ఆవిడని కాళ్ళు చేతులు కట్టేసి, ఊపిరాడకుండా చంపేసి మొత్తం ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు అదే విధంగా నగలు అన్నీ కూడా దోచుకుంటూ పోయారన్నమాట. చూడండి ఒకసారి. ఒక్కసారి కనీసం మీరు కామన్ సెన్స్‌గా ఆలోచిస్తే గనక మీరు అపరిచిత వ్యక్తుల నుంచి దూరంగా ఉండొచ్చు. అలా చాలామంది ఆలోచించట్ల. కామన్ సెన్స్‌గా ఆలోచించట్ల. వాళ్ళు అది మర్చిపోతున్నారు. మర్చిపోయి మాకేం అవ్వదులే ఎవరుంటారులే దొంగలని చెప్పి చాలా సింపుల్‌గా ఉంటున్నారన్నమాట. చెప్పలేం మీ ఇంటి పక్క వాళ్ళు కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగోకపోతే మాత్రం చాలామంది దొంగతనాలని చాలా దారుణాలకు ఒడిగడతా ఉంటారన్నమాట. ఎందుకంటే డబ్బు ఆ విధంగా ఆళ్ళని తయారు చేస్తది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఎదుటి వ్యక్తుల్ని అంత తొందరగా నమ్మొద్దు. ఆళ్ళ మీద ఎప్పుడు కూడా ఒక కంటి కనిపెట్టండి. అదే విధంగా సేఫ్టీగా ఉండండి. అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండండి. అంటే ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. ఎందుకంటే ఒక సమాజం మీద శ్రద్ధ ఉన్నటువంటి పౌరుల్లాగా అయితే నేను ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చెప్తూ అయితే ఏదో ఒక విషయం జరుగుతూ ఉంటది. మన భారతదేశమైనా గాని, మన వరల్డ్‌లో మొత్తం ప్రపంచంలో ఏదో ఒక మూల ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటది. అటువంటి సిట్యుయేషన్ తీసుకొస్తా మీ ముందుకి. ఎగ్జాంపుల్‌గా చెప్తా. ఎందుకు చెప్తా అంటే మీరు కొంచెమైనా జాగ్రత్తగా ఉండి మీ ప్రాణాలను కాపాడుకుంటారని. మీ యొక్క బంగారమైనా గాని, మీ ఆస్తి అయినా గాని, ఏదైనా గాని కాపాడుకుంటారని. కొంచెంలో కొంచెం మీకు జ్ఞాపకం వస్తదని చెప్పి చెప్తా ఉంటారన్నమాట. దానికోసమే వీడియో చేస్తా ఉంటాను. అంతేగాని ఇంక వేరే టైమ్ పాస్ కోసం కాదు. చాలామంది తప్పుగా అయితే కొంచెం కామెంట్లు చేస్తా ఉంటారు. దయచేసి అటువంటి కామెంట్ చేయకుండా 10 మందికి ఉపయోగపడే కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే, ఈ కామెంట్ చదివిన తర్వాత 10 మంది ఆలోచించాలన్నమాట. వీళ్ళు చెప్పింది కరెక్టే గదా! వీళ్ళు చెప్పింది మనం పాటిస్తే గనక మన బంగారమైనా గాని, మన మానమైనా గాని, మన ప్రాణమైనా గాని పోదు. మన గురించే చెప్తున్నారు కదా! అని జెప్పేసి అనుకోవాలి. అటువంటి కామెంట్ చేయండి. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పటికప్పుడు ఇటువంటి మంచి మంచి అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. గంట బెల్లం కూడా ఆన్‌లో పెట్టుకోండి. గంట బెల్లం ఆన్‌లో పెట్టుకోవడం వల్ల మీకు నేను ఎప్పుడైతే ఈ వీడియో అప్‌లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ వస్తదన్నమాట. అంటే మీరు ఓపెన్ చేయకుండానే మీకు అలర్ట్ చేస్తదన్నమాట. మీకు ఇష్టం వచ్చినప్పుడు ఈ వీడియో చూడొచ్చు. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.